సార్ ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్ గురించి మాట్లాడినట్టయితే, మన జీవీ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదైతే ఏపీ ఫైబర్ నెట్ సంబంధించింది ఏదైతే నిధులున్నాయో అది మరలించారని. ఎటు ఆర్‌జీబీ వైపు వేలెత్తి చూపుతున్నాయి. అందులో కొన్ని లోటుపాట్లు గూడా ఉద్యోగాల గురించి కూడా మాట్లాడడం జరిగింది జీవీ రెడ్డి గారు. సో, అది చూసారు. మీకేమనిపించింది సార్ చూసిన తర్వాత? యాక్చువల్‌గా 2014లోనే ఏపీ ఫైబర్ నెట్ స్టార్ట్ చేశారు. రూ. 250కే కేబులు అదే కేబుల్ టీవీ, తర్వాత ఫోను, ఇంటర్నెట్ అన్నీ ఇచ్చేలాగా గవర్నమెంట్ అంటే బాబు గారిదంతా విజనరీ హై హైటెక్ ముఖ్యమంత్రి అంటారు కదా ఆయన్ని. హ్మ్. సో, అక్కడ ఏదైతే ఉందో దాని నుంచి లబ్ధి పొందాలి, దాని నుంచి 4 రాళ్ళు వెనకేసుకోవాలని మాత్రం అది మాత్రం ఉంచారు. హ్మ్. మిగతా పథకాలన్నీ బాబు గారు పెట్టినవి లేదంటే బాబు గారు కట్టిన ప్రజావేదిక లాంటివి కూల్చేశారు గానీ, అది ఉంచారు. ఉంచి దాన్ని కూడా అంటే ప్రతి శాఖకు సంబంధించి కూడా ఈ గోరుముద్ద, నాన్నముద్ద, అమ్మ ఒడి, నాన్నబడి అని అన్నీ తరలించేశారు. సో, ఇక్కడ ఆళ్ళు ఇంకోటి అంటే ఒక్కొక్కటిగా మిస్టేక్స్ బయటకొస్తుందేంటంటే, ఆర్‌జీవి గారి పేరుని వాడుకున్నారో లేదా నిజంగా ఆర్‌జీవి గారు డైరెక్ట్ చేశారో నాకు తెలీదు గానీ 'వ్యూహము', 'వ్యూహం 2', 'శపథం' ఇలాంటి కొన్ని సినిమాలు చేశారు. అలా చేసేటప్పుడు వాళ్ళు మరికివ్వాలిగా డబ్బులు. ఇచ్చేటప్పుడు ఎలా ఒప్పందం చేసుకున్నారంట, థియేటర్‌లో రిలీజ్ అవ్వదు. సెన్సారోళ్ళు ఆపినా, లేదంటే సెన్సార్ బోర్డోళ్ళు ఆపినా, లేదా కోర్ట్‌కి ఎవరు ఆశ్రయించిన బ్రేక్ పడినా మనం ఓటీటీకి గాని, యూట్యూబ్‌కి గాని రిలీజ్ చేసేద్దాం. దానికొచ్చిన వ్యూ బట్టి ఒక్కొక్క వ్యూకి రూ. 100 ఎంతో ఇద్దాము అన్నట్టుగా అనుకున్నారంట. సో, సరే రూ. 100 లేదా రూ. 1000 తెలీదు గానీ, 100 కాస్త 1800 ఎన్నో వ్యూస్ వచ్చాయట సినిమా మొత్తానికి అన్ని కలిపి. అంటే 1800 మంది చూసారు ఈ సినిమాని. అంటే ఎంత రావాలి? సుమారుగా 1800 ఇంటూ 100 యేసుకుంటే మరొక 1,80,000 ఎంతో వస్తదేమో మహా అయితే. బట్ ఆయనకిచ్చింది 1,20,00,000 పైనిచ్చారట. హ్మ్. ఎలా ఇచ్చారు? అంటే అక్కడ మళ్ళీ కాలిక్యులేషన్ యేస్తే ఒక్కొక్క వ్యూకి 11,000 చొప్పున ఎంతో పడిందంట. 11,000 హ్మ్. ఒ సినిమాకెళ్ళినా గాని అంత ఉండదు. అంతుండదు. సో, అలా ఇచ్చారు. అంటే దీని ద్వారా చెల్లించారంట. ఇప్పుడు అందుకే కదా! ఆర్‌జీవి గారికి కూడా సమన్లిచ్చింది. అప్పటి ఫైబరు మన మాజీ రెడ్డి గారికి కూడా హ్మ్. ఇవ్వడం జరిగింది సమన్లు. మీరు దీనికి ఆళ్ళెలా కేటాయిస్తారు? అదెలా ఇస్తారు? అది కాకుండా చాలా జాబులు ఇన్‌బిల్ట్‌గా పెట్టేశారు. ఇప్పుడు ఆయన దగ్గర దగ్గర ఎన్నో కార్పొరేషన్‌లు పెట్టాడండి. బీసీ కార్పొరేషన్ అని ప్రతి కమ్యూనిటీకి, ప్రతి క్యాస్ట్‌కి ఒక్కొక్కటి పెట్టేసాడు కార్పొరేషన్. పెట్టేసి వాడికొక 2,00,000 జీతం. హ్మ్. వాడికో బుగ్గ కారు. మనకు డ్రైవరు. వాడానికి ఒక అసిస్టెంటు, ఒక పీఏ. అసిస్టెంట్ కాకుండా మళ్ళీ సొంతంగా వేరే గవర్నమెంట్ తరపున ఒక పీఏ. ఇట్లా మంది మార్బెట్ దానికి పెట్రోలు, డీజిల్ ఇవన్నీ ఎక్కడివండి? ప్రజల సొమ్ము. అయితే ఇప్పుడు ఆ డ్రైవర్ ఎవడైతే ఉన్నాడో, ఆడిని కమిషన్ చైర్మన్‌గా చేసిన తర్వాత వాడు పర్సనల్ డ్రైవర్ ఆడు. వాడికి గవర్నమెంట్ నుంచి నెల నెలా జీతం. ఒక 26,000 25,000 30,000 మీకు అర్థమవుతుందా? అలాంటి జాబులు ఎన్నో ఉన్నాయంట. ప్రతి శాఖలో కూడా. ఇప్పుడు అవన్నీ బాబు గారు మొన్న సిజరింగ్ చేసేసారు. 2 హ్మ్. నెలల తరువాత. గవర్నమెంట్ నుంచి 2 నెలల తర్వాత. ఇప్పుడు సిజరింగ్‌లో జీతం పోయినోడు ఎవడైతే ఉన్నాడో వాడందరూ ఏమంటున్నారు? చంద్రబాబు వచ్చాడు మా పట్టు కొట్టాడు. మరి ఊరికే జీతాలు తీసుకుంటున్నారు గదా! మీరెక్కడో పని జేసుకుంటున్నారు. గవర్నమెంట్ మీకు జీతం ఇస్తదా? హ్మ్. ఎవడి కిందో పని చేసి మీకు జీతం ఎందుకు ఇస్తది? అంటే ఇలాంటి బెనిఫిషియల్ ఉండేవన్నీ కూడా ఈ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంచారు. అలాగే లోకల్ గవర్నెన్స్ కూడా. ఇప్పుడు మొన్న ఆయనెవడో నోటికొచ్చినట్టు మాట్లాడాడు. వర్రా వర్ర రవీంద్ర. రవీంద్ర. మరి ఆయనకి కూడా లోకల్ గవర్నెన్స్ డిపార్ట్‌మెంట్ కింద నెలకు 70,000 జీతమంట. ఆయనేం పని చేస్తాడా? హ్మ్. ఏమి చేయడు. ఎంతసేపు బాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, ఇప్పుడు విజయమ్మ గారి మీద, షర్మిలమ్మ గారి మీద ట్వీట్లు పెట్టడం, కౌంటర్‌లేయడం ఇదే పని. హ్మ్. మరి ఆడికి 70,000 ఎందుకు జీతం? గవర్నమెంట్ నుంచి. ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ జీవీ రెడ్డి గారు ఆల్రెడీ ఒక 60, 70 జాబ్‌లు అలా గుర్తించినవి ఉన్నాయి ఏపీ ఫైబర్‌లో. అవన్నీ తీసేసాడు. అవసరం లేని జాబ్స్ ఎందుకండి? అవును. మరి ఇప్పటికే రెవెన్యూ లేదు. సాలరీస్ ఎలాగివ్వాలి? పెన్షన్‌లు ఎలాగివ్వాలని గవర్నమెంట్ తలలు పట్టుకుంటుంటే, మళ్ళీ ఎక్స్‌ట్రా ఇవొకటా? హ్మ్. ఇప్పుడు వాళ్ళు పెద్ద పోటుగాల్లాగా మా పొట్ట కొట్టాడు చంద్రబాబు నాయుడు. ఎంత అన్యాయం చేశాడు అనంట. మీరు ఇన్ని రోజులు 5 ఏళ్లుగా ఫ్రీగా సాలరీ దొబ్బారు కదా! ఇది గుర్తులేదా ఆవిడకి? హ్మ్. ఏం మాట్లాడతాం చెప్పండి? హ్మ్. సో, అది ఫైబర్ నెట్‌లో జరిగేది. ఆయన క్లియర్‌గా చెప్పాడు. ఏదైతే ఫైబర్ నెట్ డెవలప్‌మెంట్ కోసమో, ఫైబర్ నెట్ కోసం కేటాయించిన అమౌంట్ ఏదైతే ఉందో, ఆ అమౌంట్‌ని అటు దారి మళ్లించారు. ఓకే. ఇప్పుడు కేటీఆర్ గారు ఆహ్, జస్ట్ నోటి మాట ద్వారా అని చెప్పినందుకే ఆయన ఇప్పుడు ఎదుర్కొంటున్నాడాయన. ఏది అవును. ఫార్ములా 1 రేస్ సంబంధించి. ఇప్పుడు అక్కడ అలాంటి కోకొల్లలు ఇక్కడ ఒక్క విషయం మీదే కేటీఆర్ గారు గిరెస్టు అని కాంగ్రెస్ ప్రభుత్వం ఊగిసలాడుతోంది. అక్కడ ఏ ఏ బోలెడు అలాంటివి. ప్రతీది కూడా
అటు వాళ్ళకి, వాళ్ళ తరపు వాళ్ళకి, వాళ్ళ వ్యక్తులకి సాలరీ లోపంలోనో, లేదంటే పనికి ఆహార పథకం ఇప్పుడు సినిమా ఎవరి కోసం తీశారు? పార్టీ కోసం తీసిన సినిమా. పార్టీ అంతే. ఫండ్‌లోంచి ఇవ్వచ్చు కదా! హ్మ్. అది కూడా మళ్ళీ ఫైబర్ నుంచి అంటే ఆళ్ళ దగ్గర నుంచి సింగిల్ ఎంపీ తీయలేదు. ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు అంత ధైర్యంగా, అంత కాన్ఫిడెన్స్‌గా ఉండడానికి కారణం ఏంటంటే, సో కాల్డ్ పెద్దలు చెప్పిందేంటంటే, ఆయన దగ్గర వెలకట్టలేని డబ్బు, ధనము ఉంది. ఆయన ఎంతేసాడో ఎనకేసాడు, ఏసాడు. సో, ఏదొచ్చినా ఎవడినైనా కొనేయగలను, ఎవడినైనా నేను మార్ఫింగ్ చేయగలననే ధైర్యంగా ఉన్నాడాయన. అందుకే ఆయనెక్కడ ఇంత పథకాలకు గాని, ఏవి ఆయన పార్టీకి గాని ఖర్చు పెట్టింది కూడా అంత గవర్నమెంట్ నుంచే పెట్టాడే తప్ప, ఆయన సొంతంగా ఏది పెట్టలేదు కాబట్టి, ఆయన అంత నిశ్చింతగా ఉన్నాడు. హ్మ్. ఆయన మీద అన్ని కేసులున్నా, 13 ఏళ్లుగా బెయిల్ మీదున్నా, ఆయన చెక్కు చెదరని చిరునవ్వుతో అలాగే ఉండడానికి కారణం ఆ డబ్బే. అదే ధైర్యాన్ని ఇస్తుంది ఆయనకి అని చెప్తున్నారు. ఓకే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.